ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేతి వ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అంటే మా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ అయితే డైలీ వ్లాగ్ అయితే చేయబోతున్నాం అండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే ఉప్మా అయితే చేసుకుందాం అనుకుంటున్నాము. ఉప్మా అయితే రవ్వ ఆల్రెడీ తీసుకున్నాము. ఆనియన్, టమోటో అన్నీ కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ప్రాసెస్లో వెళ్ళిపోతాం. ఒక సర్వ అయితే పెట్టేసుకున్నాను. అందులో ఆయిల్ అయితే వేస్తున్నాను అండి. ఒక 3 చిట్టీలు ఆయిల్ వేస్తాను. ఉప్మాలోకి ఆయిల్ వేస్తుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఆయిల్ అయితే వేడైంది. జీలకర్ర, ఆవాలు, అలానే కొద్దిగా మినపప్పు, అలానే కొద్దిగా పల్లీలు ఇలా వేసి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా మగ్గించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతుందండి. ఉప్పు అయితే వేసిస్తున్నాను. ఇప్పుడైతే టమాటో కూడా వేసి మగ్గించుకోవాలి. టమాటో అయితే మగ్గినాక ఇప్పుడైతే వాటర్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ ఈ గ్లాస్తో అయితే 3 గ్లాసెస్ తీసుకున్నాము ఉప్మా రవ్వ. మనకి 7 గ్లాసులు అయితే వేసేయాలి వాటర్. ఇప్పుడైతే వాటర్ అయితే వేసేసుకున్నాము. ఉప్మా ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ అయితే పెట్టండి, చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అయితే పెట్టండి. ఇప్పుడైతే దీంట్లో సరిపడా ఉప్పు అయితే వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే వాటర్తో బాయిల్ అయ్యే వరకు వేసేసుకోవాలి. ఇక్కడైతే ప్లేట్ మూసేసాను. కొద్దిగా త్వరగా వస్తుంది ఎసురు అయితే. చూడండి, ఇలా ఎసురు అయితే వచ్చేసింది. ఇప్పుడైతే రవ్వ వేసి కలుపు చిన్నగా పెట్టి ఇలా మొత్తం రవ్వని బాగా కలుపుతూ ఉంటాం. చిన్నగా కట్ చేసి పెట్టుకుని కొద్దిసేపు మగ్గనివ్వాలండి. చూడండి, ఇలా గట్టి పడుతుంది. ఉప్మా అయితే రెడీ అయిందండి. ఇంకా సర్వ్ అయితే పెట్టేసి సర్వ్ అయితే చేసేసుకుంటాం. చూడండి, ఉప్మా అయితే రెడీ. చూడండి, ఉప్మాలోకి మామిడికాయ చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్టీ ఉప్మా అయితే రెడీ. చూడండి, నేనైతే చేస్తున్నామండి. ఫస్ట్ అయితే చికెన్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే మసాలా అయితే వేసుకోవడానికి వెల్లుల్లి, అల్లం పేస్ట్ పట్టాలి. ఫస్ట్ అయితే మసాలా అయితే వేసుకున్నాక చికెన్ అయితే పెట్టేసుకోవాలి. చూడండి, అల్లం పేస్ట్ అయితే ఇలా పట్టేసాక కొద్దిగా దీంట్లో కొబ్బరి, అలానే ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర, అలానే పుదీనా, అలానే కొద్దిగా ధనియా పౌడర్ అండి. చికెన్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2 లవంగా, ఒక ఇలాచి మసాలా అయితే పట్టేసుకో. రైస్కి అయితే బియ్యం అయితే నానేస్తానంటే అప్పుడే
చికెన్ అయితే క్లీన్ చేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. అలానే 2 ఆనియన్స్, 1 టమాటో. ఆనియన్స్, టమాటో అయితే కట్ చేసి పెట్టేసుకున్నాము. ఇలా చిన్నగా ఆనియన్, టమాటో అయితే కట్ చేసి పెట్టుకోవాలి. రైస్కి అయితే ఫస్ట్ అయితే రైస్ పెట్టేసుకున్నాము. చికెన్ మొత్తం క్లీన్ చేసి అయితే పెట్టేసుకున్నాము. ఒక ఆనియన్, టమాటో, అలానే మసాలా కూడా. ఇప్పుడైతే కుక్కర్లో ఎలా చేయాలో చూపిస్తుందండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే 1.5 వేసినాము. మా అత్త అయితే చేస్తుందండి. టేస్టీగా ఉంటుంది చాలా. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేసుకోవాలి అత్త. కరివేపాకు, బాగా మగ్గించుకోవాలి. ఆనియన్ అయితే ఎర్రగా వేయక టమాటా అయితే వేసేస్తున్నాము. టమాటా కూడా మగ్గాలండి కొద్దిగా. చికెన్ అయితే వేసుకోవాలండి. ఇంట్లో ఉండే మసాలాతోనే చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. కొద్దిసేపు కుక్కర్ అయితే మూత పెట్టేసి కొద్దిగా వాటర్ అయితే వచ్చేస్తుంది. అప్పుడు బాగుంటుందండి. ఇక్కడైతే రైస్ అయితే వేస్తాము. ఉప్పు అయితే వేసేద్దాము. చూడండి, కొద్దిగా ఉప్పు అయితే వేస్తాము. రైస్ అయితే ఉడుకుతూ ఉంటుంది. చూడండి, ఇలా కొద్దిగా లైట్గా వాటర్ అయితే సరిపడా ఉప్పు, అలానే కొద్దిగా పసుపు. కొద్దిసేపు ఇలానే ఉంచుకోవాలి. ఇప్పుడైతే కారం అయితే వేసుకోవాలి. తగినంత కారం. కారం వేసి బాగా కలపాలి. కారం ముందుగా రెడీ చేసుకుని మసాలా అయితే వేసి బాగా కలుపుకోవాలి. ఉతికిన వేసి బాగా కలుపుకోవాలి. చికెన్ మసాలా కొద్దిగా గరం మసాలా. ఇప్పుడైతే నేను కొన్ని వాటర్ అయితే వేసుకోండి. సరిపడా వాటర్ అయితే వేసుకొని విజిల్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే విజిల్ అయితే పెట్టేసుకోవాలి. సరిపోతే ఇంకా కొంచెం ఉండాలి. రైస్ కూడా అయిపోయింది. రైస్ అయితే అయ్యిందండి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇప్పుడైతే చికెన్ అయితే ఉడికించుకోవాలి. చూడండి, చికెన్ అయితే రెడీ. కుక్కర్లో చేసిన చికెన్ రెడీ అయిపోయింది. చూడండి, ఎమ్మిగా ఉంది కదా. ఇప్పుడైతే బాగా ఉడికేసింది. చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ అయితే ఇప్పుడైతే సర్వ్ చేసుకున్నాం.
ఇలా చేసుకుంటే ఒక ముక్క కూడా మిగిల్చకుండా తింటారండి పిల్లలు అందరూ ఇష్టంగా. చూడండి ఇలా కొత్తిమీర చల్లుకొని తింటే ఉంటుంది, సూపర్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి రైస్ చూడండి